అమెరికా వెనిజులా మీద చాలా పెద్ద ఎత్తున బాంబులతో దాడి చేసింది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని, వాళ్ళ మిలిటరీ క్యాంప్స్ ని అయితే తునకలు చేసి ఆ దేశ ప్రెసిడెంట్ అయిన నికోలస్ మదురోని వాళ్ళ వైఫ్ ని అయితే న్యూయార్క్ అయితే తీసుకెళ్ళింది. అసలు ఎందుకు ట్రంప్ వెనిజులా మీద అటాక్ చేయాల్సి వచ్చింది అని అయితే ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను చూడండి. ఫస్ట్ కారణం ఏంటంటే ఆయన చెప్పేది వెనిజులా నుంచి అమెరికాకి అయితే చాలా పెద్ద ఎత్తున అయితే మైగ్రేషన్ జరుగుతుంది ఇల్లీగల్ గా. ఇలా జరగడం వల్ల అమెరికాలో క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అమెరికాలో క్రైసిస్ కి వీళ్ళే కారణం అని అయితే వీళ్ళనైతే చూపిస్తున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు సుమారు 80 లక్షల మంది వెనిజులా ప్రజలైతే అక్కడికైతే మైగ్రేట్ అయ్యారని అయితే ట్రంప్ చెప్తున్నాడు. అయితే ఈ విషయాన్ని అయితే వెనిజులా ప్రజలైతే పూర్తిగా ఖండిస్తున్నాడు. సరే, మైగ్రేట్ అయితే పెద్ద ప్రాబ్లం ఏంది, వాళ్ళు అఫిషియల్ గా మైగ్రేట్ అయితే పెద్ద ప్రాబ్లం ఏంది అనుకుంటాం. కానీ ఇక్కడ అమెరికా చెప్పేది ఏంటంటే వెనిజులా ప్రెసిడెంట్ వాళ్ళ దేశంలో ఉన్న జైల్స్ అన్ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న ఖైదీల్ని కావాలని అమెరికాకు పంపిస్తున్నాడు, అమెరికా నాశనాన్ని కోరుకుంటున్నాడు అనే విషయాన్ని అయితే అమెరికా చెప్తుందన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ రీజన్ అనమాట. రెండవ కారణం ఏంటంటే అమెరికాకి వెనిజులా నుంచి చాలా ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ వస్తున్నాయి. ఆ డ్రగ్స్ కి హెడ్ అయిన ఈ నికోలస్ మదురో, మీరు అనుకుంటారు డ్రగ్స్ కి హెడ్ ఏంటి నికోలస్ మదురో, ఇతను ప్రెసిడెంట్ కదా అనుకోవచ్చు. కానీ అమెరికా ఏం బిలీవ్ చేస్తుందంటే ఇతను ఆ దేశంలో ఉన్న నార్కోటిక్స్ టెర్రరిజానికి ఇతనే అధిపతి అన్నట్లయితే అమెరికా అయితే బిలీవ్ చేస్తుంది. సో ఆ ప్రెసిడెంట్ అయితే తీసుకెళ్ళింది అనమాట. ఇప్పుడైతే అమెరికా వెనిజులా మీద చాలా భారీ ఎత్తున దాడి చేసింది కదా. వెనిజులా దేనికి ప్రతీక? వెనిజులా నుంచి ప్రపంచ దేశాలు ఎక్కువ ఏం కొంటున్నాయంటే ఎక్కువ ఆయిల్ కొంటుంది అనమాట. దీని ప్రభావం ప్రపంచ దేశాల్లో ఆయిల్ మీద అయితే పడడానికి ఛాన్స్ ఉంది. బట్ ఈ స్ట్రైక్స్ అయితే ఇప్పుడు కామ్ అయ్యాయి అనమాట. మీకు ఒక విషయం తెలుసా, అమెరికా వెనిజులా మీద అటాక్ చేస్తే మన దేశంలో కూడా చాలా మంది వెనిజులా కోసం ప్రొటెస్టులు చేస్తున్నారు. ఈ ప్రొటెస్టులు చేసే వాళ్ళకి బంగ్లాదేశ్ లో జరిగిన దాడులు కనపడవేమో, పాకిస్తాన్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులు కనపడవేమో, నాకు అర్థం కావట్లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం ప్రోత్సాహాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.